బ్రేకింగ్ న్యూస్ పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతున్నాయి. అటు వైసీపీ అలాగే టీడీపీ మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే అక్కడికి మంత్రి మండపల్లి చేరుకోవడం జరిగింది. సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మొత్తానికి పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలు కూడా సద్దమరిగినట్టు ప్రజెంట్ అక్కడ తెలుస్తోంది. తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రస్తుత కడప జిల్లాకు సంబంధించి కూడా పులివెందుల ఒంటిమిట్ట సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాత్రం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి కూడా ఇప్పటికీ అదే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పులివెందులకు సంబంధించి కూడా ఏదైతే ఉన్నాయో 15 పోలింగ్ బూతుల్లో కూడా 1-2 గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఒంటిమిట్టలో కూడా కాసేపటి క్రితం టీడీపీ వైసీపీ మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారిగా పోలింగ్ బూత్లోకి ప్రవేశించేందుకు ప్రవేశించడంతో పోలీసులు వారు అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ గేట్లను కూడా తొప్పుకొని వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళ తీవ్ర వాగ్వాదాన్ని దిగి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా మనం ఒక ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. ఇంత దారుణంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలు అసలు పోలింగ్ బూత్లో గేట్ తోసుకొని రావడం ఏంటని కూడా ఎవరైతే మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారో ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడితే కబద్దారు వైఎస్ఆర్సీపీ అంటే ఆయన హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి మరికొందరు అదనపు సిబ్బంది చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తొలగించేందుకు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా అసలు ఈ ఎన్నికలు ఒంటిమిట్టలో జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటి వరకు ప్రచారంలో పెద్దగా ఎలాంటి వివాదాలు లేకపోయినప్పటికీ కూడా పోలింగ్ సమయంలో మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు తోసుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ పోలీసులు అడ్డం పెట్టుకొని మా ఓటు వేసుకునే అవకాశం కల్పించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే మీరు రిగ్గింగ్ చేసుకోండి గుంపులుగా ఎలా వస్తారంటూ కూడా మంత్రి మండిపల్లి ఆగ్రహ వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో మండపంపల్లిలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని చెప్పవచ్చు. ప్రసూన, శివ మీరు చెప్పండి. అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ మంత్రి మండపల్లి కూడా రావడం జరిగింది. మరోవైపు అక్కడ అమరావతిలో ఏమో మాజీ మంత్రి అంబటి కావచ్చు వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ ముందు అయితే వాళ్ళు నిరసన చేపడుతున్న పరిస్థితి. ఇటు మండపల్లి ఏమో ఇక్కడ వాళ్ళు సజావుగా సాగేందుకు చూడాలంటూ కూడా కోరుతున్నారు. ఇరు వర్గాలు కూడా ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అక్కడ రిగ్గింగ్ జరుగుతుందా? ప్రసూన, ఏదైతే ఉందో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేవలం తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్ చేసుకుంటుంటే అక్కడ చేరుకున్నాను తప్పిస్తే ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడలేని మండిపల్లి చెప్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రి హోదాలో ఉండి పోలింగ్ బూత్ దగ్గరికి ఎలా వస్తారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నేతలు ఉన్నారో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కుమ్మక్కై పోలీసులపై దాడి చేసే విధంగా అంటే గేటు తోసుకొని వస్తూ అసలు మనం విజువల్ చూస్తున్నాం. ఆ విజువల్లో గేటు తోసుకొని వచ్చి లోపలికి రిగ్గింగ్ చేసుకొని పతనం చేయడంతో అక్కడికి వచ్చారంటూ మండిపల్లి చెప్తారు. అయితే ఒక్కసారిగా మాత్రం ఇది జిల్లాలో చాలా హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రతిదాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు కూడా పులివెందులతో పాటు ఒంటిమిట్టలో కూడా ఇలాంటి ఘర్షణ వాతావరణం చేరుకోవడం ఒక్కసారిగా దుమారం రేగింది. ఒంటిమిట్టలో ఉదయం కాస్త ప్రశాంతం జరిగినప్పటికీ కూడా కాసేపు జరిగిన ఘటనలు మాత్రం సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ప్రసూన, రైట్ శివ, థ్యాంక్ యూ. నేను కింద పెట్టుకోండా, నువ్వు పైన పెట్టుకోండా. మీరు ఇట్లా చేస్తే వాళ్ళని అడగండి. వాళ్ళు ఒకవేళ కూడా వైసీపీ వాళ్ళు పంపించవద్దండి. వాళ్ళకి లేదు, మనమే ఎక్కువ చేస్తాను.